నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనం కోఆర్డినేషన్ జామెట్రీకి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇదైతే ప్రాబ్లం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది పాయింట్స్ 2, 3, 6, 3 అండ్ 2, 6 బై యూజింగ్ ఎరెన్స్ ఫార్ములా. మీకు ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్లో మనకి పాయింట్స్ ఇచ్చాడు అంటే మీకు డిస్టెన్స్ ఫార్ములా అనేది మైండ్లోకి రావాలి. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా అనేది మీకు మైండ్లో వచ్చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. సపోజ్ ఏదైనా 2 పాయింట్స్ ఉంది అనుకోండి, ఏ అనే ఒక పాయింట్, బి అనే పాయింట్. ఈ 2 పాయింట్స్ మధ్యలో మనకి ఎంత డిస్టెన్స్ ఉంది అన్న ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ డిస్టెన్స్ ఫార్ములా అనేది మనం యూజ్ చేస్తాం. సపోజ్ మనకి 2 కోఆర్డినేట్స్ ఉన్నాయి, x1, y1 అండ్ y2 అని 2 కోఆర్డినేట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఈ 2 పాయింట్ల మధ్యలో మనకి డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి, దానికి ఫార్ములా మనకి ఏంటంటే √(x1 - x2² ప్లస్ y1 - y2² అని రాస్తాం. లేదు అంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఏబి = √(x2 - x1² ప్లస్ y2 - y1². ఓకే, ఇక్కడ పవర్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పవర్ అనేది ఈవెన్ ఉంది కాబట్టి మీరు x2 - x1 ఫస్ట్లో రాసిన, y2 - y1 ఇలా రాసిన రెండు కరెక్టే ఉంటుంది. ఓకే, ఇలా అన్న రాయొచ్చు, లేకుంటే ఇలా అన్న రాయొచ్చు, రెండు కరెక్ట్. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఇది. ఓకే, డిస్టెన్స్ ఫార్ములా. ఇప్పుడు మనకి అండ్ ఎరెన్స్ ఫార్ములా అని చెప్పారు. మనకి ఎరెన్స్ ఫార్ములా అంటే ఏంటి? ఓకే, ఎప్పుడైనా మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చి పాయింట్స్ ఇస్తే ఓకే మనం ఎరెన్స్ ఫార్ములా వాడతాం మనము. ఓకే, ఏరియా = s - b s - c అని రాస్తాం. ఓకే, s ఓకే a + b + c/2. s అనేది a + b + c/2 అవుతుంది. ఓకే, ఇక్కడ ABC అనేది ఏంటంటే డిస్టెన్స్, సైడ్స్ లెంత్స్ అయి ఉంటుంది. సపోజ్ ఇది ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇది ABC అని తీసుకుంటే దీని లెంత్ A, దీని లెంత్ B, దీని లెంత్ C. ఇలా ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్కి వస్తే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ బై ద పాయింట్స్. మనకి పాయింట్స్ అయితే వేయడం జరిగింది. దీన్ని మనం ఏం చేద్దామంటే దీన్ని ఏ పాయింట్ అని తీసుకుందాం, 2, 3 అండ్ నెక్స్ట్ పాయింట్ని B అని తీసుకుందాం, 6, 3 అండ్ నెక్స్ట్ పాయింట్ని C అని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం మెయిన్గా ఇప్పుడు ఒక సపోజ్ ఇలా ట్రయాంగిల్ ఏమైనా ఫామ్ అయింది అనుకోండి, ABC అని. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎరెన్స్ ఫార్ములా అప్లై చేయాలంటే మనకి ఈ లెన్స్ అనేది తెలిసి ఉండాలి. ఇక్కడ BC, ఈ లెన్స్ అనేది మనకి తెలియాలి కదా. ఓకే, ఈ లెన్స్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ ది డిస్టెన్స్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను AB లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. సొల్యూషన్ ఇది. ఇప్పుడు నేను AB లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ నథింగ్ బట్ A అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు √. ఇప్పుడు ఏ అనే లెంత్ ఎంత ఉంది మనకి? 2, 3, పాయింట్ 2, 3, 6, 3. దీన్ని x1, y1 అని తీసుకోండి, దీన్ని x2, y2 అని తీసుకోండి. ఓకే, తర్వాత మనకి ఏమొస్తుంది? ఫార్ములా అప్లై చేస్తే 6 - 2² ప్లస్ 3 - 3². నేను సింప్లిఫై అయితే చేద్దాం. 6 - 2² అంటే 4², ఇది 0². దిస్ నథింగ్ బట్ √4². ఇది మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 4 వస్తుంది. ఓకే, ఇది దిస్ నథింగ్ బట్ ఏ వాల్యూ. ఓకే, A = 4. సిమిలర్లీ మనం B పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే, B అంటే ఈ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, BC.
బీసీ నథింగ్ బట్ బి, దిస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు బి అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది x1 డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఎంత 6, ఇది x1 ఇది y1 అని తీసుకోండి, ఇది x2 y2 అని తీసుకోండి. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది 2 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 6 మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, బీసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది మనకి -4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది మైనస్ ఈవెన్ పవర్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. 4 స్క్వేర్ నథింగ్ బట్ 16, 3 స్క్వేర్ అంటే 9. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25, దిస్ ఈక్వల్ టు 5 వస్తుంది. ఓకే, ఇది మనకి బి వాల్యూ అవుతుంది. సిమిలర్లీ మనము సి వాల్యూ, ఈ లెంత్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు సి ఈక్వల్ టు, ఓకే, దిస్ నథింగ్ బట్ ఇది క్యాపిటల్ సి గుర్తుపెట్టుకోండి, స్మాల్ సి ఇది. ఓకే, ఇది మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏసీ, ఇప్పుడు ఈ పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని నేను x1, ఇది x1 y1, ఇది x2 y2 అవుతుంది. ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేస్తే 2 మైనస్ 2 స్క్వేర్ ప్లస్ తర్వాత మనకి 6 మైనస్ 3 స్క్వేర్ వస్తుంది. ఓకే, నేను సింప్లిఫై చేస్తే 0 స్క్వేర్ ప్లస్ ఇది మనకి 3 స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్, దిస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. అంటే స్మాల్ సి వాల్యూ ఎంత వస్తుంది 3. ఇప్పుడు ఎరోన్స్ ఫార్ములా అప్లై చేద్దాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్. ఓకే, దీనికి ముందు మనం ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏ వాల్యూ 4, బి వాల్యూ 5, సి వాల్యూ 3, అంటే 4 ప్లస్ 5 ప్లస్ 3 బై 2. ఓకే, ఇది మనకి 8, 12 బై 2, దిస్ నథింగ్ బట్ 6, ఇది ఎస్ వాల్యూ. ఓకే, ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఓకే, వాల్యూస్ అన్నిటిని దీంట్లో సబ్స్టిట్యూట్ అయితే చేయండి. మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్, ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ మనకి ఎంత 6 మైనస్ ఏ వాల్యూ 6 మైనస్ 4, 6 మైనస్ 5, 6 మైనస్ 3. దీన్ని అయితే సింప్లిఫై అయితే చేద్దాం. 6 మైనస్ 4 అంటే 2, 6 మైనస్ 5 అంటే 1, 6 మైనస్ 3 అంటే 3. తర్వాత 6 2 is 12, 12 3 is 36. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 నథింగ్ బట్ మనకి 6 స్క్వేర్ యూనిట్స్ అని రాస్తాం మనం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్. ఓకే, ఇదైతే అర్థమైంది. ఓకే, ఇదైతే మనకి ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇదైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నా. ఈ ప్రాబ్లము మనం ఇక్కడ మెయిన్గా అప్లై చేసిన ఫార్ములాస్ ఏంటి, ఒకటి డిస్టెన్స్ ఫార్ములా, ఒకటి ఎరోన్స్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఎప్పుడైతే మనకి పాయింట్స్ ఇస్తారో అప్పుడు మనం ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్ అంటే మీకు తెలిసింది కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అంటే ఏంటి, సి, ఏ ప్లస్ బి ప్లస్ సి నథింగ్ బట్ పెరిమీటర్ అవుతుంది మనకి. ఓకే, ఈ సైడ్స్లో ఉన్నాయి కదా, ఈ లెన్స్ అన్నిటిని మనం యాడ్ చేస్తే వచ్చేదే మనకి పెరిమీటర్. ఓకే, ఎస్ అంటే ఏంటంటే సెమీ పెరిమీటర్ అవుతుంది. ఓకే, పెరిమీటర్లో హాఫ్, పెరిమీటర్లో మనకి హాఫ్ ఏమవుతుందంటే సెమీ పెరిమీటర్ అవుతుంది, సెమీ పెరిమీటర్. ఓకే, ఇది మీకు తెలిసి ఉండాలి. సపోజ్ క్వశ్చన్లో వాడు సెమీ పెరిమీటర్ అని డైరెక్ట్గా అడిగచ్చు. అప్పుడు మీరు
ఎస్ ఫైండ్ అవుట్ చేసే నెసరీ ఉండదు, డైరెక్ట్గా మీరు యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్లో. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.